అబ్రహాము సారాకి ఇస్సాకు ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓయ్, నువ్వు అర్జెంటుగా తీసుకుని పైకి రా. ఎక్కడికి? పర్వతం మీదకి రా అంటే ఎందుకు? బలి ఇవ్వాలి. చక్కగా పేర్చిచ్చి అప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాడు దేవుడికి. ప్రభువా, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆగబ్రామా, నీకు ఏదైతే నేను ఇచ్చానో అది నాకు ఇవ్వడానికి సిద్ధమయ్యావు కదా, అందుకని నువ్వు నాకు చాలా నచ్చావు అని పక్కకు చూశాడు. అక్కడ ఏదో ఆల్టర్నేట్ అరేంజ్ చేశాడు. కిందకు వచ్చాడు. ఆ ఇస్సాకును దేవుడు పనిలో, ప్రయత్నాల్లో, క్రియల్లో, కృపలో అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము ప్రతిసారి దేవుడికి ఏం చెప్తూ ఉన్నాడో? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. దేవుడికి అత్యంత ఇష్టమైన ఏంటో తెలుసా? పళ్ళు బలహారాలు కాదు, కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్స్ చెప్పడం అంటే చాలా ఇష్టమైనది. నువ్వు అది